ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. అయితే చేసేటువంటి పనులు మాత్రం ఆలస్యంగా సాగవచ్చు. అలాగే ఈ నెలలో రాహువు యొక్క అనుకూలత మీకు అనుకూలంగా ఉన్న కారణంగా ఈ నెలలో మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. అయితే గొప్ప అదృష్టాన్ని లేదా గొప్ప అవకాశాన్ని మాత్రం ఆశించడానికి ఈ నెల అనుకూలమైన నెల కాదు. అలాగే ఎప్పటి నుంచో మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి విపత్తు నుంచి ఈ నెలలో మీరు బయటపడతారు. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల విషయంలో ఎప్పటి నుంచో వాయిదా పడుకుంటూ వస్తున్నటువంటి పనులు అన్నీ కూడా ఈ నెలలో పూర్తి అవుతాయి. అయితే మీరు చేస్తున్నటువంటి పనుల విషయంలో మాత్రం మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మేర మాత్రం ఆశించకూడదు. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. అలాగే ఈ నెలలో మీ ఉద్యోగపరంగా మీకు తెలియకుండా ఏవైనా ఇబ్బందుల్లో పడితే మాత్రం మీకు మద్దతు ఇచ్చేవారు ఇంకా మీ వైపు నిలబడేవారు అంటూ మాత్రం ఉండకపోవచ్చు. అందుకే మీ ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలలో ఎవరితో కూడా వాగ్వివాదానికి దిగడం కానీ లేదా విభేదించేటువంటి ప్రయత్నం కానీ అస్సలు చేయకండి. మీ పదోన్నతి లేదా వేతన పెంపు కోసం కూడా ఈ నెలలో ప్రయత్నం చేయకండి. అలాగే ఈ నెలలో మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలేటువంటి ప్రయత్నం అస్సలు చేయకండి. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడానికి కూడా ఈ నెల అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. అందుకే మీ ఉద్యోగపరమైనటువంటి ప్రతి విషయంలో ఇంకా చాలా చిన్నది అయినప్పటికీ కూడా ప్రతి దాంట్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు ఈ నెల అంతా కూడా ఒక పరీక్షా కాలంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ నెలలో మీ వ్యాపారానికి సంబంధించి చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఎదుర్కోబోతున్నాయి. అలాగే మీ పెద్ద ఖాతాదారుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి నగదుకు ఎలాంటి లోటు లేనప్పటికీ అంతే మేర ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. అలాగే మీ వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలను ఈ నెలలో మీరు చేయకపోవడమే మంచిది. ఇంకా కొత్తగా చేసేటువంటి ఆలోచనలకు సంబంధించి ప్రణాళిక లేకుండా అస్సలు అమలుపరచకండి. అలాగే మీ వ్యాపారపరమైనటువంటి ఖర్చుల విషయంలో నియంత్రణగా ఉండడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు చట్టపరమైనటువంటి సమస్యల్లో పడే ప్రమాదం ఉంది. అందుకే మీ వ్యాపారానికి సంబంధించి ప్రతి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఏ విషయంలో కూడా అస్సలు తొందరపాటుతనంగా ఉండకూడదు. విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఇంతకు ముందు కన్నా కూడా మీ చదువు కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. బయటి సమస్యలు ఇంకా బయటి విషయాల గురించి పెద్దగా ఆలోచించడం మంచిది కాదు. అలాగే ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా వీలైనంత ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ నెలలో మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ నెలలోని 12 నుంచి 26వ తేదీ మధ్యలో మీకు మానసికంగా ఎక్కువ ఒత్తిడి కలిగేటువంటి సందర్భాలనే ఎక్కువగా ఎదుర్కోబోతున్నారు. అలాగే ఈ నెలలో మీరు తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాలు మీకు హానిని కలిగించవచ్చు. అందుకే తొందరపాటుతనంగా ఏ నిర్ణయానికి కూడా రాకండి. అలాగే ఎవరితో మాట్లాడుతున్నా కానీ 1కి 2 సార్లు ఆలోచించండి. అలాగే ఈ నెలలో మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఇంకా చేసేటువంటి సంప్రదింపుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. అలాగే వీలైనంత ఎక్కువ వరకు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నెలలో అనుకూలమైన తీర్పును పొందకపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మీ వాయిద్యాన్ని కొత్త కాలం పాటు వాయిదా వేసుకుంటూ రావడం మంచిది. ముఖ్యంగా ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు అయితే మాత్రం అవి ఈ నెలలో తుది తీర్పు రాకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా వీలైనంత వరకు ఈ నెల మొత్తం కూడా పెండింగ్ వేయడానికే ప్రయత్నించండి. ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి. కానీ మీరు వేసుకునేటువంటి అంచనాల మేర మాత్రం ఫలితం ఉండకపోవచ్చు. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు ఈ నెలలో చేసేటువంటి ప్రయాణాలు వారికి ఎక్కువ వరకు కూడా నిరాశనే మిగులుస్తాయి. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెలలో అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా వీరు ఏప్రిల్ మొదటి వారం వరకు కూడా మీ విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. అది మీకు అనవసరమైనటువంటి ఖర్చుగానే మారుతుంది. అందుకే ఏప్రిల్ మొదటి వారంలో మీ విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేయండి. ఈ నెలలో మీరు పెట్టేటువంటి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు చెల్లించవలసిన రుణాలన్నింటినీ కూడా ఈ నెలలో చెల్లించుతారు. అలాగే బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ నెలలో దానికి సంబంధించి పురోగతిని చూస్తారు. అయితే ఈ నెలలో మీకు అనవసరమైనటువంటి ఇంకా విలాసవంతమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండబోతున్నాయి.
పెద్ద మొత్తంలోని పెట్టుబడులు కానీ ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను కానీ ఈ నెలలో మీరు చేయకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరి అయి మీకు బాగా నచ్చే స్థిర ఆస్తి కొనుగోలు చేయాలి అనుకుంటే మాత్రం దానిని ఈ ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 26 మధ్యలో మాత్రం అస్సలు పెట్టుకోకండి. అది మీకు వ్యతిరేకమైన ఫలితాన్ని అందిస్తుంది. ఈ నెల మొత్తంగా కూడా కన్యా రాశి వారికి ఒక పరీక్షా కాలంగా ఉండబోతుంది. ఎన్నో కఠినమైనటువంటి సందర్భాలను సమయాలను దాటబోతున్నారు. అయితే ప్రతిదీ కూడా మీపై మీకు విశ్వాసాన్ని పెంచుతుంది. ఇంకా భవిష్యత్తులో మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ నెలలో మీరు చేయవలసిన పరిహారాలు: ఈ నెల మొత్తం కూడా మీరు మాంసాహారాన్ని తినకపోవడమే మంచిది. అలాగే మీకు వీలున్న ప్రతిసారి కూడా శనీశ్వర ఆలయానికి వెళ్ళండి. ఇంకా ఈ వారం శనివారం రోజులలో, ఈ నెలలో వచ్చేటువంటి శనివారం రోజులలో ఇంకా అమావాస్య పౌర్ణమి రోజులలో శివాలయానికి వెళ్ళండి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలను చేసేటప్పుడు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి. ఇంకా ప్రతి మంగళ శనివారాలలో హనుమాన్ చాలీసాను పఠించండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.